విజయవాడలో డయేరియా తీవ్ర కలకలం రేపింది. ఆ ప్రాంత ప్రజలను ఆందోళనకు గురి చేసింది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయి. ముందస్తు చర్యలతో క్రమంగా కేసులు తగ్గుతున్నాయి. మంత్రులు, అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తూ భరోసా ఇస్తున్నారు. విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా ప్రబలడంతో అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా వాంతులు, విరోచనాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేలోగానే కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోయింది. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బందిని ఆఘమేఘాల మీద రంగంలోకి దించారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి డయేరియా బారిన పడిన వారికి అత్యవసరంగా చికిత్స అందించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆ ప్రాంతంలో పర్యటించి వాటర్ ట్యాంకులు, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రోగులతో మాట్లాడారు. అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టెలిఫోన్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సేవలు అందించాలని, ఎక్కడా రాజీ పడొద్దని ఆదేశించారు. డయేరియా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఆహారం, మంచినీటి నమూనాలను ల్యాబ్ కు పంపించారు. నివేదికల్లో కూడా నెగిటివ్ రావడంతో అసలు ఎక్కడ లోపం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో న్యూ రాజరాజేశ్వరిపేటలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. డయేరియా వ్యాప్తిని నిరోధించడంతో ఇప్పటి వరకు ఇబ్బందులు పడుతున్న వారికి మాత్రం వైద్య సేవలు అందిస్తున్నారు. 2 రోజులు తాము చాలా ఆందోళనకు గురయ్యామని, ఇప్పుడు తమ పనులు తాము చేసుకుంటున్నామని స్థానికులు చెబుతున్నారు. కొద్ది పర్వాలేదండి, బాగానే ఉంది. నిన్నటి మీద కొద్ది నిన్న కేసులు ఎక్కువ వచ్చాయి కానీ ఇప్పుడు పర్వాలేదు. వాటర్ గట్ట అందుతుంది. తిరగలేనండి, నీళ్ళు తాగుతుంటే ఈ రోజు నెలలు వాయింతులు బాగా బేలు అయిపోతున్నారు. ఇంకంతేనండి, నీళ్లు పాపలమే అనుకుంటున్నాం మేము కూడా. అంతా బాగానే ఉంది. కలుషిత నీటిని తాగటం వల్లనే డయేరియా వ్యాప్తి చెందిందని న్యూ రాజరాజేశ్వరిపేట వాసులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు మాత్రం అది నిజం కాదంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మీసా, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర న్యూ రాజరాజేశ్వరిపేటలో పర్యటించారు. మెడికల్ క్యాంపుల వద్దకు వెళ్లి రోగులను పరామర్శించారు. ఆ తర్వాత అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సేవలు అందించాలని, ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. డయేరియాపై ఏపీ ప్రభుత్వ పరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా అదుపులో ఉందన్నారు. అయితే గత 4 రోజులుగా హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేయడం, ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా డాక్సీ దగ్గర నుంచి ఓఆర్ఎస్లు ఇవ్వడం, అంటే ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంటింటి వీధులలో చాటింపు వేయడం వల్ల ఇక్కడ ఒక క్యాంప్ నడుస్తున్న విషయం కూడా ప్రజలకు తెలియడం. ఇప్పటిదాకా మొత్తం 141 కేసులు వచ్చాయి. ఒక 68 కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజీహెచ్లో, ఇక్కడ క్యాంపులో కూడా. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. న్యూ రాజరాజేశ్వరిపేటలో 141 మంది డయేరియా బారిన పడ్డారని, అందరికీ చికిత్స చేశామన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. ఇప్పుడు 68 మందికి చికిత్స జరుగుతోందని మంత్రి తెలిపారు. డయేరియా వల్ల ఎవరూ చనిపోలేదని వదంతులు నమ్మొద్దన్నారు. డయేరియా ప్రబలిన వెంటనే అధికారులు వేగంగా స్పందించారని, అవసరమైన చర్యలు తీసుకుని ప్రజలకు వైద్య సేవలు అందించారన్నారు ఎంపీ కేశినేని శివనాథ్. భవిష్యత్తులో ఇక్కడ చేపట్టాల్సిన చర్యలపై ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తాను ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వం నిన్నటి నుంచి నారాయణ గారు వచ్చిన కాంచి సమీక్షించిన కాంచి అవేర్నెస్ ప్రజల్లో బాగా చేశారు. వచ్చిన ప్రజలను అడిగాం, అంటే మాకు ఇక్కడ క్యాంప్ ఉందని అవేర్నెస్ చేయడం వల్ల రావడం జరిగిందని. దీన్ని మరింత విధాల చర్యలు తీసుకుని ప్రజల ఇబ్బంది కలగకుండా ముందు తాత్కాలిక ఉపశమనాలతో, తర్వాత అధికారులతో, మంత్రులతో కూర్చొని పర్మనెంట్ ఉపశమనం ఏదైనా ఉంటే కనుక నీటిలో కానీ ఇటువంటి ఏదైనా ఉంటే చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈ ప్రాంతాన్ని మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసి నేను కానీ కొండా ఉమా గారు కానీ కాన్సన్ట్రేట్ చేసి ప్రాంతంలో ఇటువంటి సమస్యలు రాకుండా చూస్తామని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. 2 రోజులుగా అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించిన డయేరియా ఇప్పుడు పూర్తిగా అదుపులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కసారిగా అందరూ అనారోగ్యానికి గురి కావడంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో డయేరియా పూర్తిగా కంట్రోల్ కావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.